కాదే అలుపంటూ రాదే ఆడేస్తున్నా ప్రతిపోటే వాడు వీడు అని తేడాలే లేవే ఓ చోటే చేరి ఆడమే అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే అరెరే బాల్యం రమ్మన్నారాదే గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుండే స్నేహాలే గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు సొంత ఊరిలో కన్నవారితో ఉండే వేరేలే మనసంత హాయిలే ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే వందకే చెప్పాలంటే ఎంతున్నాలోనే దాస్తామా ప్రేమ బయటే పెట్టే ధైర్యాలే లేవులే మాలో మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే మా మీద ఎవరినైనా తన్నేటి తీరులే రోజుకోసారే గుర్తొస్తే మా ఊరే మౌనంగా ఆగిపోయి మనసే మారిపోయేలే నేడు ఆగారే ఆనాటి మాయే మాయే దేవుడు కనిపించి ఏం కావాలని అంటే దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్తాం మేమంత చిన్ననాటికి మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు छोटी 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 बातें ओ मीठी 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 यादें ओ छोटी 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 बातें ओ मीठी 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 यादें ओ परिचयम ఎప్పుడు చిన్నదే చెలిమికే కాలమే చాలదే ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు छोटी 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 बातें ओ मीठी 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 यादें oh yeah ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహం అంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట కోరుకుంటే చేరదంట వద్దు అంటే వెళ్ళదంట నేస్తమంటే
ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ ఎన్నో వేల కథలు ఇంకో కథ మొదలు छोटी 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 बातें मीठी 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 यादें గుర్తులేవి లేని నాడు బ్రతికినట్టు గుర్తురాదే తీయనైనా జ్ఞాపకాల గుండెలోన అచ్చయేవి సావాసాలే బాధలేవి లేని నాడు నవ్వుకైనా విలువుండదే కళ్ళలోన కన్నీళ్ళున్నా పెదవుల్లో నవ్వు చెరగదే స్నేహం వల్లే నీ కష్టం తనదనుకుంటూ నీ కలనే తనదిగా కంటూ ఫేస్లో పెద్ద తేడా లేకుండా కొద్దిమంది ఉన్నారు చాలా మంది ఫేస్లో సారీ చివరి మలుపులో we miss all the fun miss all the fun we miss all the joy we miss you బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి పెద్ద మాటలు దూరుకోండి ఆ
పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో तत्वाय गुरवे नमः गमगधीभावरसलसिताय गुरवे नमः मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः ఓకే కృష్ణవేణి మల్లంపాటి కృష్ణవేణి మల్లంపాటి లోపల కూడా ఒకసారి బయటికి రావాలి ప్రజెంట్ ఆప్షన్ ఓకే లక్ష్మీ మద్ది ఓకే రైట్ పావని పులి రాధిక గూడూరు రాలేదు రాధిక కొడాలి శ్రీ విద్యా కరికపాటి సౌజన్య ఆరే సునీత ఎవరో గుర్తుపట్టండి సునీత ఎంతమంది తెలుసు నువ్వు ఆగరా సునీత ఎవరో తెలుసు లేడీస్ చెప్పండి నువ్వు చెప్పకూడదు కవిత సునీత ఎవరో గెస్ట్ చేయండి సునీత కొర్రా అలియాస్ ఇంకో పేరు ఉంటుంది చెప్పాలి త్వరగా గెస్ట్ చేయాలి మీరు ఓకే కనుక్కోవడానికి 2 వారాలు పట్టింది తెలుసా ఈ సునీత రైట్ మస్తాన్ వలి రైట్ మికిల్ సురేష్ ఆబ్సెంట్ మురళి గూడూరి ఓకే నాదెండ్ల మన్మోహన్ రాలేదుగా ఓకే పవన్ కుమార్ కుమ్మూరు పవన్ కుమార్ ఇండ్లూరు నాగేంద్ర బాబు ఎలియాస్ రాఘవరావు గుమ్మడి రాలేదుగా ఓకే రమేష్ బాబు గుమ్మడి ఆంధ్రవేనా ఓకే రామకృష్ణ ఆంధ్రవేనా వీరేంద్ర తాడేపల్లి వెంకటేష్ గాలి ఓకే అయిపోయింది గారికి స్వాగతం
celebrating our reunion. And I would like to thank our teachers who traveled all the way, right? అందరు రెడీయా? ఎక్కడ చెప్పాలి? ఇప్పుడు 25 years అయిన తర్వాత ఇంతమంది కలిసామంటే మనకి చాలా అదృష్టం. ఇంతమందికి ఇంకా మన చుట్టుపక్కల ఉన్నారు, గుర్తుపట్టుకుంటున్నామంటేనే పెద్ద గొప్ప విషయం. సో అలాంటిది 25 years తర్వాత కలుస్తున్నామంటే ఎలా ఉండాలి? సో సిల్వర్ జూబ్లీ ఒక్కసారి అందరూ. సో 25 years అంటే ఏంటి? మన బ్యాచ్ గొప్పతనం ఏంటి? మన బ్యాచ్ స్పెషల్ ఏంటంటే మనం మిలీనియం బ్యాచ్. మిలీనియం అంటే ఒక కొత్త మిలీనియం స్టార్ట్ అవుతుంది మన బ్యాచ్తో. 99 నుంచి 2000 ఇయర్ స్టార్ట్ అవుతుంది. క్యాలెండర్ కొత్త క్యాలెండర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మన బ్యాచ్ కింద గొప్పతనం అదే. సో అప్పట్లో ప్రసాద్ మాస్టర్ గారు వైటుకే ప్రాబ్లం అని చెప్పేవాడు. నాకు అప్పుడు అర్థమయ్యేది కాదు ఏంటో వైటుకే ప్రాబ్లం అని. మనమే పెద్ద ప్రాబ్లం అన్నమాట వైటుకి. సో వైటుకే ప్రాబ్లం అంటే ఏం లేదు, అప్పట్లో కంప్యూటర్ కది పెట్టిన వాళ్ళు 4 డిజిట్లు రాయలేక 99 అని చెప్పి రాసేవాళ్ళు అనమాట. తర్వాత దాన్ని 2000 రాసేటప్పుడు ఇంకేముంది, మొత్తం ప్రపంచం అల్లకల్లోలం అయిపోతుంది, కంప్యూటర్ అయిపోయింది కదా, లైట్లన్నీ కూలిపోతాయి, బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం పడిపోయింది అది అనుకున్నారు. కానీ ఏమీ కాలేదు. లక్కీ, వీఆర్ లక్కీ. మీరు అప్పుడప్పుడు పేపర్లో చదివేది సార్, మాకు గుర్తుంది. వైటుకే ప్రాబ్లం అనేవాళ్ళు మాకు అప్పుడైతే అర్థమయ్యేది కాదు. మేమంతా స్పెషల్ బ్యాచ్ అని మాకు ఇప్పుడే తెలిసింది. మేము పాస్ అవడం కూడా చాలా పెద్ద విషయం సార్. అండ్ మన బ్యాచ్ గొప్పతనం ఏంటంటే 55 members అప్పుడు రాశారు. దాదాపు 90% పాస్ పర్సెంటేజ్ ఉంది. సో ఆల్ క్రెడిట్స్ గోస్ టు అవర్ టీచర్స్ హియర్. అది ఒక్కసారి అందరు క్లాప్స్. సో ఇప్పుడు వర్షం పడేటట్టుంది కాబట్టి తొందరగా ముగించేస్తాను నేనైతే, కంగారు పడవకండి. We have an alternative. Go into the classroom. అసలు అప్పట్లో మన గవర్నమెంట్ స్కూల్స్ ఎంతమంది స్ట్రెంత్ ఉండేవాళ్ళు తెలుసా? ఇక్కడ స్కూల్ వదిలితే సెంటర్ దాకా ట్రాఫిక్ జామ్ ఉండేది. గుర్తుందా మీ అందరికీ? సైకిల్స్ అయితే ఇక్కడ మొత్తం ఫుల్ అయిపోయాయి. టీచర్స్ నడుచుకుంటూ వెళ్తుంటే మనం వెనకాల సైకిల్ మీద వెళ్ళి అక్కడికి వెళ్ళంగానే దిగిపోయి నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ సైకిల్ ఎక్కివాలి. దాట్స్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్. నేనైతే ఒకసారి బైక్ కూడా దిగిపోయాను. సార్ వచ్చి ఇంకా చాలేరా బాబు. ఈ కిడ్స్ని అందరూ మన ఎడ్యుకేషన్ మొత్తం చదివిన దానికి మీరు 1 year ఖర్చు పెడతా ఉంటారు, రైట్? I completed my graduation, right? Within 1 lakh. I'm paying 1 lakh for my kids per year. నాకు 2 lakhs అవుతుంది. సో జనరల్గా పేరెంట్స్ గొప్పతనం ఎప్పుడు తెలిసింది అంటే మనం పేరెంట్స్ అయినప్పుడు తెలిసింది. ఒక గురువు గొప్పతనం తెలియాలంటే మీరు మీ కిడ్స్కి చెప్పేటప్పుడు అర్థమవుతుంది. నేను మా పిల్లలకు చెప్పేటప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నానో వీళ్ళు 60 మందికి చెప్పేవాడు ఎలా చెప్పేవాడో నాకు ఇప్పటికి అర్థం కాదు. Now we are all 40, right? మనకప్పుడు మన టీచర్స్ చెప్పేటప్పుడు వాళ్ళ ఏజ్ 40. ఆ 40sలో ఉండే కష్టాలు ఏందో ఇప్పుడు మనందరికి తెలుస్తుంది కదా, రైట్? మిడ్ లైఫ్ క్రైసిస్. మిడ్ లైఫ్ క్రైసిస్. థ్యాంక్ యూ ఆల్ టీచర్స్. మమ్మల్ని ఎంత దూరం అందరికీ థ్యాంక్ యూ. గురువు అంటే గ్రంథాల సారం. గురువు అంటే అనుభవాల పాఠం. గురువు అంటే క్రమశిక్షణకు రూపం. గురువు అంటే గమ్యం చేర్చే మార్గం. గురువు అంటే తలరాతలు మార్చే సాధనం. గురువు అంటే వెలుగులు నింపే దీపం. గురువు అంటే కంటికి కనిపించే దైవం. మా ఆహ్వానాన్ని మన్నించి చాలా దూరం ప్రయాణించి మీరు వచ్చినందుకు, ఈ ఒక్కరోజు మాకు కేటాయించినందుకు, మమ్మల్ని దీవించడానికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ఎవరన్నా జ్ఞాపకాలు ఉంటే ఒక మైక్ తీసుకెళ్ళి అక్కడ ఇద్దాం. పక్కన వాడు సరే ఇది చెప్పు అని అట్లా హిందీ వాళ్ళే ఉన్నారు. రోజు మేడం గారు గుర్తు తెచ్చుకొని వాడికి తెలుగు రాదు, నాకు ఇంగ్లీష్ రాదు. ఎంత భయంకరంగా ప్రిపేర్ అవుతాం. ఎగ్జామ్స్ కూడా అలాగే ప్రిపేర్ అయ్యాం. 35 మార్క్స్తో పాస్ అయ్యాం 6 సబ్జెక్ట్స్. ఒక్క రామకృష్ణ గారి మాస్టర్ వాళ్ళ భయంతో 80 మార్క్స్ స్కోర్ చేశారు మ్యాథ్స్లో. ఎందుకో తెలియదు, రామకృష్ణ మాస్టర్ అంటే భయం. ఆయన ఎవరిని కొట్టేవారు కాదు, తిట్టేవారు కాదు, ఒకటే మాట, ఎవరిని బొందమంట. ఎప్పుడన్నా మార్కులు తగ్గినాయంటూ దగ్గరకు రారా అనేవాడు. తెలిసి చెవు కలిసి చదివేస్తే కాకరకాయ అంటే కేకరకాయ అనమాట.
ఇంకోటి ఉండేది వారి పోతుంటాం చదివేస్తే ఉన్నమతి పోయిందరా నీకు అనేవాడు. సో మీలో ఇంటి ఎవరికైనా ఏవైనా ఉంటే గుర్తుంటే మేడం వాళ్ళని రెగ్యులర్గా యూజ్ చేసే వర్డ్స్ ఊత పదాలు ప్లీజ్ హెల్ప్ మీ. కమ్ ఫార్వర్డ్ ప్లీజ్. There is no order, only prepare well, actually whom to feed your call first and all. So we'd like to call Prasad Rao garu. వర్షం పడేలాగా ఉంది. Girls please join us to hug. తుదకు పెరుగేలేదనుకోకు ఊరేగని మన ఊహలే ఆతారలే. అలాగే మరి పుష్పమాలతో వారిని అభినందిస్తూ వారి సేవలను కొనియాడుతూ ఉన్నారు. ప్లీజ్ మీరు కూడా వెళ్తే బాగుంటుందండి పుట్టూలో. పాఠశాలలో కూడా వారు మరి నేను మ్యాథ్స్కి వెళ్తే కుర్ర సాంబశివరావు గారు ఏమో సైన్స్కి వెళ్ళేవాళ్ళు, ఇంకో సెక్షన్ మ్యాథ్స్కి వెళ్తే నేను సైన్స్కి వెళ్ళేవాడు. ఆ విధంగా 4 సబ్జెక్టులని మరి మేము 4 సెకండ్ డిగ్రీ ఉపాధ్యాయులు, నేను వెంకయ్య గారు, సుచరిత గారు, సాంబశివరావు గారు. కుర్రా పండిట్స్కి వచ్చేవాడికేమో తెలుగు మాస్టర్లు 2 ఉండేవాళ్ళు. ఇక్కడ హిందీ మేడం గారు మన పెద్దమ్మ సరోజిని గారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో కూడా సీనియర్ మోస్ట్, అందరికన్నా ముందు రిటైర్ అయ్యారు. అసలు రిటైర్ అయినట్టుగా కనపట్టలేదు. వారి యొక్క ఆనందాన్ని చూసినట్టయితే ఇంకా సర్వీస్లో ఉన్నాను అన్నట్టుగా అనిపిస్తూ ఉంది. సాయి ప్రసాదరావు గారిని సార్ ముందు శాలువతో సత్కరించండి సార్, తర్వాత బొకే అందించండి సార్, తర్వాత మెమోంతోనూ దుస్తులు పెట్టండి సార్. తుండు పండు చెండు అనేది అభినందనీయం. మరి శాలువ ఏదైనా 2 ఫ్రూట్స్ ఉంటే అవి కూడా పెట్టండి, బాగుంటుంది. అడ్డు పండు కానీ ఉంటే, లేకపోతే వదిలేద్దాం. సీజనల్ ఫ్రూట్స్ ఏమిటాయి పెట్టేసేయండి, ఇబ్బంది లేదు. ప్రసాదరావు గారు స్కూల్ అసిస్టెంట్, గణితం, మ్యాథమెటిక్స్ 10 సంవత్సరాలు ఈ పాఠశాలలో పన్నెండు ఇంగ్లీష్ లేరు కాబట్టి మ్యాథ్స్ టీచర్స్, సోషల్ టీచర్స్ ఇంగ్లీష్ బోధించేవారు. మరి వారి యొక్క బోధనలో చాలా అపారమైనటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శించేటువంటి 1/1/96లో నేను ఈ పాఠశాలకు 1/1/96 ఈ పాఠశాలలో జాయిన్ అయ్యాను. 10 years కంప్లీట్గా ఎక్కడ పనిచేశాను. నేను మ్యాథ్స్ అసిస్టెంట్గా పనిచేశాను. కొంతకాలం 2 సబ్జెక్టులు బోధించాను నేను. తర్వాత ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఇంగ్లీష్ కూడా చెప్పాను, ఇది సప్లిమెంటరీ కూడా. తర్వాత 10 yearsలో తర్వాత 2 years ఎఫ్ఎస్సీగా కూడా ఉన్నాను నేను. మళ్ళీ సారథ్ మాస్టారు చనిపోయిన తర్వాత 10th క్లాస్కి సూపరింటెండెంట్గా 2002లో నేనే చేశాను. తర్వాత 2003లో కూడా మళ్ళీ 10th క్లాస్కి చీఫ్ సూపరింటెండెంట్గా నేనే చేశాను. అలాగే ఈ మొత్తం మీద ఏంటంటే ఇక్కడ ఈ పాఠశాలలో 10 years చేశాను. అన్నీ ఏంటంటే ఈ పాఠశాలలో ఒక్కొక్కసారి నాకు అలా అడుగు పెట్టగానే జ్ఞాపకాల కాలం. మీరు 5 సంవత్సరాలు మీరు ఈ పాఠశాల చదివారు, నేను 10 సంవత్సరాలు పనిచేశాను ఈ పాఠశాలలో. కాబట్టి ఇప్పుడు అనుభవం ఎంత మొత్తం దాదాపు ఇప్పుడు 30 years అవుతుంది. అయినా ఈ పాఠశాలలో అడుగు పెట్టగానే జ్ఞాపకాల కాలం గుర్తొస్తుంది. కొన్ని జ్ఞాపకాలు వద్దన్న వెంటబడి సంతోషాన్ని కలిగిస్తున్నాయి, కొన్ని జ్ఞాపకాలు అయితే మాత్రం కన్నీటిని తెప్పిస్తున్నాయి. ఎందుకు ఈ మాట అన్నానంటే మా కొలీగ్స్ పార్థసారథి కానీ, పాండురంగారావు గారు, తర్వాత మ్యాథ్యూస్ గారు, కుర్రా సాంబశివరావు గారు మాతో పాటు పనిచేసారు. వీళ్ళంతా పాపం మధ్యలోనే పూర్తి సర్వీస్ చేయకుండా కూడా కొంతమంది చచ్చిపోయారు. అలాగే దేవేంద్రనాథ్ గారు మొత్తం 97లో చైర్లో కూర్చొని అక్కడ చచ్చిపోయారు స్కూల్లోనే. అందుకని ఒకసారి ఈ విషయాలు గుర్తుకొచ్చినప్పుడు కొంచెం మాకు బాధ అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఏదైనా కానీ ఇన్ని సంవత్సరాలు మీరు ఇదంతా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడానికి ప్రధాన పాత్రధారి శివ మొత్తం ఇదంతా కండక్ట్ చేసింది. 4 పిల్లర్స్లో ఫస్ట్ పిల్లరు శివ, సెకండ్ సురేష్, సెకండ్ థర్డ్ రామకృష్ణ, 4th పిల్లర్ మొత్తం మీరు 4. అయితే ప్లాన్ ఎప్పుడు చేశాను మేము 2 years బ్యాక్ 96-97 బ్యాచ్లో ఇక్కడ ఇలాగే గట్టి ఏర్పాటు చేశారు. అప్పుడే శివ మాట్లాడారు, తప్పనిసరిగా 25th సెలబ్రేషన్ గ్రాండ్గా చేస్తామండి, మీరంతా ఆ రోజు రావాలని కూడా ఆ రోజు చెప్పారు. ఆ ఫంక్షన్ ఎక్కువ రాలేదు. డ్రాయింగ్ మాస్టారు, నేను, వెంకయ్య గారు,
మేము ముగ్గురే వచ్చింది ఆ రోజు ఫంక్షన్కి. తర్వాత బాగా మొత్తం మీద ఏంటంటే అందరిని మొబైల్ చేసి మిమ్మల్ని ఎలా గ్యాదర్ చేసి చేయడం చాలా గొప్ప విశేషము. ఈ విషయంలో మాత్రం అతనికి కొంచెం కంగ్రాచులేషన్ చెప్పాల్సింది. తర్వాత ఇప్పుడు మీరు ఆనాడంతా మీరు చిన్నపిల్లలు క్లాస్మేట్స్, మీరు కొంతమంది బెంచ్ మేట్స్ ఉంటారు. గత చూస్తున్న ఒకసారి గుర్తుకొస్తే ఈ బాల్యం ఎలా ఉంది ఏంటనేది అది ఒక మర్చిపోతాం. ఇప్పుడు దాదాపు మీరంతా కూడా ఏంటంటే బాధ్యత గల భర్తగా, బాధ్యత గల తల్లిదండ్రులుగా మీరు కూడా ఇప్పుడు మీరంతా ఉన్నారు. ఇప్పుడు ఉద్యోగం చేస్తూ ఉన్నారు, తల్లిదండ్రులు చూసుకోవాల్సిన బాధ్యతలు కూడా ఉంది. ఈరోజు ఏంటంటే ఈ గతంలోకి వచ్చేసారు. గత 25 సంవత్సరాలకి మీరంతా వచ్చేసారు ఇప్పుడు. కాబట్టి ఈ జ్ఞాపకాలు అనేది చాలా మధురమైనటువంటివి. మరి మాకు కూడా ఏంటంటే కొంచెం మాకు ఏం చెప్పైపోయి నాకు 76 ఇయర్స్. ఈ వయసులో కూడా మరి మేము రావటం అనేది కొంచెం ఇబ్బందికరమైనప్పుడు కూడా ఇంత గ్రాండ్గా ఫంక్షన్ చేస్తున్నారంటే తప్పనిసరిగా రావాల్సింది వచ్చాము. చాలా థ్యాంక్స్. మీకు అందరికీ కార్యక్రమం చేసి ఇంత ఘనంగా మీరు సన్మానం చేసి చేస్తారని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అలాట్. అభిప్రాయాలను మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. తదుపరి సరోజిని మేడం గారు, ఎం సరోజిని గారు స్కూల్ అసిస్టెంట్ హిందీగా ఈ పాఠశాలలో దాదాపు 20 సంవత్సరాలు గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2 ఉపాధ్యాయునిగా పనిచేసి ఇక్కడి నుంచి మళ్ళీ అల్లూరు వెళ్ళి అల్లూరులో రిటైర్ అయ్యారు. వారిని వేదిక మీదకు సగౌరవంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. కరతలదవుల మధ్య వారిని వేదిక మీద ఆశీర్వాదం అవ్వాల్సిందిగా కోరుచు మేడం గారు కూతురు కూడా వేదిక మీదకి వచ్చి షేర్ చేసుకోవాల్సిందిగా కోరుచూ ఉన్నాం. కోట్ల రామకృష్ణరావు గారిని వేదిక మీదకి కరతాళం మధ్య ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని కుటుంబము. వారి ఈ గ్రామంలో ఉండటం వల్ల మీ అందరికి కూడా వారిని అంటే రామకృష్ణ గారు, ఎందుకంటే ట్యూషన్ మొత్తం మార్నింగ్ టు ఈవినింగ్ ఇక్కడే ఉండేవాళ్ళం. తదుపరి వ్యక్తిగా, వివాద రైతుడిగా, అందరినీ కలుపుకునేటువంటి వ్యక్తిగా మరి జగన్మోహన్ గారు ఈ యొక్క పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ అండ్ ఇంగ్లీష్ రెండు కూడా బోధించినటువంటి సందర్భం. మరి ఈ పాఠశాలను వారు కూడా పదవి విరమణ చేయడం జరిగింది. వారిని దుశ్శాలతో సత్కరిస్తూ ఉన్నారు. అదేవిధంగా పూలమాలలు మెమంటోతో సత్కరిస్తూ ఉన్నారు. జ్వాల ప్రసన్నాము గారు అప్పటికే మీరు ఈ పాఠశాల నుంచి ట్రాన్స్ఫర్ అనేది వెళ్ళినట్టున్నారు. మేడం గారు 5th క్లాస్ నుంచి తెలిసాను. మాటలు కళాభావాన్ని పైకి తీసుకొచ్చిన డ్రాయింగ్ టీచర్ గారికి ఊహలన్నిరెక్కలొచ్చి ఎగరాలి, పంట చేలగట్ల మీద నడవాలి. ఊహలన్నిరెక్కలొచ్చి ఎగరాలి, బ్రతుకంత ఆటలతో గడపాలి, బ్రతుకంత ఆటలతో గడపాలి. మా ఊరు ఒక్కసారి
గట్ల మీద నడవాలి ఊహలన్నీ రెక్కలొచ్చి ఎగరాలి వయ్యారి నడకలతో ఏరు దాటి సాగితే మా ఊరు వయ్యారి నడకలతో ఏరు దాటి సాగితే మా ఊరు ఊరి మధ్య కోవెల కోనేరు ఊరి మధ్య కోవెల కోనేరు ఒక్కసారి చూస్తిరా మరచిపోలేరు మరలి రాలేరు పంట చేల గట్ల మీద నడవాలి ఊహలన్నీ రెక్కలొచ్చి ఎగరాలి చిన్ననాటి నేస్తాలు చుట్టూ చుట్టూ చేరాలి మనసు విప్పి మాటలాడు మనుషులు గలవాలి చిన్ననాటి నేస్తాలు చుట్టూ చుట్టూ చేరాలి మనసు విప్పి మాటలాడు మనుషులు గలవాలి ఒకరికొకరు ఆత్మీయత ఒలకపోయాలి ఒకరికొకరు ఆత్మీయత ఒలకపోయాలి ఆగలేక నా కన్నులు చెమ్మగిల్లాలి నెమ్మదిల్లాలి పంట చేల గట్ల మీద నడవాలి ఊహలన్నీ రెక్కలొచ్చి ఎగరాలి ఆనందలను కలవాలి ప్రేమానురాగాలు పంచుకోవాలి అమ్మ చేతి వంటనే ఆరగించాలి అమ్మ చేతి వంటనే ఆరగించాలి అమ్మ ఒడిలోనే నిదురపోవాలి మై మరచిపోవాలి పంట చేల గట్ల మీద నడవాలి ఊహలన్నీ రెక్కలొచ్చి ఎగరాలి లా 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 లా. పాఠశాలకి 97వ సంవత్సరంలో ఇక్కడ రావటం అయింది. ఇప్పుడు 97 జూన్లో ఇక్కడికి వచ్చారు. ఎస్ఈటీగా వచ్చారు ఇక్కడికి. అప్పుడు మాస్ గారికి జనరల్ నాలెడ్జ్ ఎక్కువ బాగా. ఇప్పుడు యూనియన్లో కూడా బాగా చురుగ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉండేవారు ఆ రోజుల్లో. పిఎస్ స్కూల్ అసిస్టెంట్ పిఎస్గా మాచవరం వెళ్ళటం జరిగింది. మాచవరం జిల్లా పరిషత్ మాస్టర్ అప్పుడు పొన్నూరు నుంచి ఇక్కడికి వస్తూ ఉండేవారు, క్లోజ్గా ఉండేవారు. స్టూడెంట్స్ కూడా మంచి నాలెడ్జ్ని బోధించడానికి సబ్జెక్టు మరి బాగా కృషి చేశారు మన పాఠశాలలో. మరి దుశ్శాలకు మరి నూతన వస్త్రాలతో వాళ్ళ మధ్య వారిని అభినందనలు తెలియజేద్దాం. పాడాలి నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. దినదినాభివృద్ధి చెందుతుందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. పాఠశాలను చూస్తున్నట్టయితే నాడు నేడు కింద కూడా మరి బాగానే దీనికి ఇప్పుడు ఇక్కడ ఒక ఉండే అవన్నీ పడగొట్టేసి రూమ్స్ వేయటం, అలాగే ప్రధానోపాధ్యాయుని గదిని కూడా మార్చడం, అంతా కూడా మార్పు పెట్టడం జరిగింది. వారిని మరి మహిళలందరూ కూడా కలిసి దుశ్శాలతో సత్కరిస్తూ ఉన్నారు, మెమోంటోను అందిస్తూ ఉన్నారు, పుష్పమాలతో సత్కరిస్తూ ఉన్నారు.
అలాగే నూతన వస్త్ర బహుకరణ కూడా చేస్తూ ఉన్నారు. ఏర్పాటు చేసిన ఈ ఆత్మీయ సమ్మేళనానికి వచ్చేసిన గురువులందరికీ, మీ విద్యార్థులందరికీ నా శుభాశిస్సులు, చిన్నపిల్లల శుభాశిస్సులు, పెద్దవారందరికీ మరి హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ శుభాకాంక్షలు. చాలా బాగా ప్రోగ్రాం ఉంది. మరి వరుడు కూడా కరుణించాడు కానీ కొంచెం చాలా చాలా మరి అవకాశం ఉంది. చాలా నిన్న మొన్న బాగా అన్బేరబుల్గా ఉంది అట్మాస్ఫియర్. బాగుందమ్మా. మరి అందరూ ఆల్మోస్ట్ హ్యాపీగా సక్సెస్ఫుల్గానే ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ఉండాలని ఇంకా ముందు ముందు కూడా మీ జీవితాలన్నీ కూడా మీ పిల్లలందరూ మరి ఉన్నత స్థాయికి వెళ్ళాలని మనసుకి కోరుకుంటూ, మరి గురువుల్ని ఇలా సన్మానించుకోవడం అనేది ఒక సత్సాంప్రదాయం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్నారు. మరి తల్లిదండ్రుల తర్వాత గురువుకి మరి మన సమాజం, మన దేశం అంత గౌరవాన్ని ఆపాదించింది. అందుకు తగ్గట్టుగానే మేమందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. మరి ఈరోజు మరి మీ పిల్లలు ఇప్పుడు చెప్తున్నారు స్కూల్ బాగానే ఉందండి అని. నేను ఎక్కడో కాదు, పక్కనే గుండుపట్లపాలెం హై స్కూల్, గుండుపట్లపాలెం మా నేటివ్, గుండుపట్లపాలెం హై స్కూల్లో నేను కూడా స్టూడెంట్ మీలాగా జస్ట్ 5 years బ్యాక్ మేము ఇలాగ గట్టిగా ఏర్పాటు చేసుకున్నాం. మీలాగా నేను ఏర్పాటు చేయడం జరిగింది. సో నాకు అవన్నీ మధుర స్మృతులు అనమాట. మిమ్మల్ని చూస్తుంటే దగ్గర నుంచి గుర్తుకొచ్చాయి. నాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి మీ అందరినీ. అలాగే ఈ పాఠశాలలో పనిచేసే సీనియర్ ఉపాధ్యాయులు, మా ముందు జనరేషన్ వాళ్ళు చాలా విలువలతో కూడిన ఇచ్చేది మరి సాంప్రదాయాల్ని విద్యార్థులకు ఇచ్చేది అందించే తరం వారిది. ఆ తర్వాత మేము వారు వేసిన అలాంటి ఆ బాటలోనే మరి పయనించడానికి మేము ట్రై చేస్తూ ఉన్నాం. వెంకయ్య టీచర్ గారు మాకు బాగా తెలుసు. మా హస్బెండ్, మా మాస్టర్కి కొలిక్ మేడం గారు చాలా బిగినింగ్ నుంచి వారు తెలుసు. అలా వారిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ పనిచేయడానికి ట్రై చేస్తూ ఉన్నాను. నేను కూడా ఈ స్కూల్లో నేను యాక్చువల్గా 1996లో నేను స్కూల్ అసిస్టెంట్గా సెలెక్ట్ అయ్యాను. తర్వాత 2015లో హెచ్ఎంగా ప్రమోషన్ మీద హెచ్ఎంపేట వెళ్ళడం జరిగింది. అప్పటి వరకు నేను కుటుంబ మా స్కూల్లో పనిచేశాను. మా స్కూల్ అక్కడే పనిచేస్తూ అక్కడి నుండి ప్రమోషన్ మీద హెచ్ఎంపేట వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి 2023 జూన్లో ఇక్కడ రావడం జరిగింది. అప్పటికి ఒక 5 years ఇక్కడే ఉంటాను. నా సాయశక్తుల స్కూల్ డెవలప్మెంట్కి కృషి చేస్తాను. మీ అందరికీ పాటిస్తున్నానమ్మా. అలాగే మీరందరూ మీ ఫ్యామిలీస్ సుఖంగా, ఇంకా ఆరోగ్యంగా సుఖంగా ఉండాలని, మీరు ఎలాగైతే ఇలాంటి మంచి టీచర్స్ దగ్గర మంచి నేర్చుకున్నారో మీ పిల్లలకి ఇంకా చెప్పాలంటే ఈ స్టేజ్ మీద చెప్పడానికి వేదిక కాకపోయినా ఒకప్పటి అంత కల్చర్ తగ్గిందనే చెప్పుకోవాలి. సో మీ పిల్లలకి అది మీరు నేర్చుకోండి ఇళ్ళ దగ్గర. అలాంటి సంప్రదాయాలని, పద్ధతుల్ని, మంచి లక్షణాలని నేర్చుకోండి. మీరు కూడా మంచి డిసిప్లిన్తో, ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ డిసిప్లిన్తో ఉంటూ మీ భవిష్యత్తుని జాగ్రత్త ప్లాన్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. సన్మానానికి ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ. గురువులందరూ కూడా ఒకసారి వెళ్ళని చిన్న అంటారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. శివ మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కనుపాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు, మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కనుపాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు.
ప్రయత్నిస్తాడు, తానే రేపటి బాటని సృష్టిస్తాడు. నిద్దుర మాటున దాక్కునిడు, మన కలలకు పగటిని చూపిస్తాడు. బ్రతకడము అద్భుతమంటూ ప్రతి నిమిషం జీవిస్తాడు, తనలాగే జీవించేట్టు మన దారే మార్చేశాడు. నలుదిక్కులు చెరిపేరక్కైవాడు, సూర్యుడికి తూర్పు దిక్కవుతాడు. మన సూర్యుడు తానై వెలిగినవాడు, ఏ మబ్బుల చాటున దాక్కున్నాడు. మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు. మన గుండెల్లోనే ఉన్నవాడు, తను పాపలకెందుకు ఎదురైనాడు. అక్క వచ్చేసావా? ఏదో చుట్టం చూపుకి పిలిచానక్క, ఆ మాత్రానికి వచ్చేస్తావా? అంత ప్రేమ ఏంటక్క నాపై నీకు? దేవుడా, మా వారి పేరు సురేంద్ర, ఫార్మర్. మాది గణపవరం. పెద్ద బాబు సెకండ్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. చిన్న బాబు 7th. అవునా? రాలేదండి వాళ్ళ, నన్ను వచ్చాడు కానీ. మరి సురేంద్ర గారు మీరు రైస్ వండకపోతే ఏం చేస్తారు? ఏంటంటే మీరు రైస్ వండకపోతే సురేంద్ర గారు ఏం చేస్తారు? రైస్ వండుకొని తింటారు, వండుకోతే వాళ్ళు వండుకొని తింటారు. మరి మీకు కోపం వస్తే అలుగుతాము. కర్రీలో సాల్ట్ పెప్పర్ అలాంటివి ఏమైనా ఎక్కువ దట్టిస్తారా? అలా ఏం లేదు. భయంకరమైన కామెడీ. వీరేంద్ర వాళ్ళ వైఫ్ ఏం చేస్తుందో సేమ్ ప్రతి ఆడపిల్ల అదే చేసింది. అంతే. అంతేగా 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 అంతేగా. కానీ ఈరోజు మేము ఇంత ఇలా ఉన్నాము అంటే, ఏమైనా ఇంత ఇదిగా ఉన్నాము అంటే మాకు మా గురువులు నేర్పిన ఇదేను. అంతా కలలాగుంది, నమ్మలేకపోతున్నాను. మా తల్లిదండ్రులు మాకు నేర్పిన పద్ధతి, మా గురువులు మాకు నేర్పిన పద్ధతి వల్లే ఈరోజు అక్రమ శిక్షణ వల్లే మేము ఈ విధంగా ఉన్నాము. అందువల్ల మా గురువులందరికీ మా తరపున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. విజేత సునీత 2 ప్రస్తుతానికి విజేత. మా హస్బెండ్ పేరు వెంకట్రావు. మేము బిజినెస్ పనిలో ఉన్నాము, చింతలపూడి పొన్నూరు దగ్గర. నాకు ఒక బాబు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అందరినీ ఇట్లా కలవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఫ్రెండ్స్ అందరినీ గ్యాదర్ చేసిన సురేష్, వీరేంద్ర, రామకృష్ణ, శివప్రసాద్ వీళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. ఇంత కలవడానికి ప్రోత్సహించి అందరినీ గ్యాదర్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా టీచర్స్ని మెయిన్ ఎక్కడున్నారా అనేది వాళ్ళని కనిపెట్టి తీసుకొచ్చారు. చాలా ఆనందంగా ఉంది వీళ్ళ టీచర్స్ తోటి కలవడం. మళ్ళీ 25 years తర్వాత మనం కలవడం అంటే చాలా సంతోషం. ఎందుకు చేయలేదు? We were searching, right? అందుకే నేను రాలా. మాకు గురువులు విద్య నేర్పించి మమ్మల్ని ఇంత క్రమశిక్షణలో పెట్టి మమ్మల్ని ఇంత ఈ స్థాయికి తీసుకొచ్చారంటే మా వాళ్ళకి ధన్యవాదాలు, గురువులకి ముఖ్యంగా. ముఖ్యంగా రామకృష్ణ మాస్టర్, ఆయన అంటే ఎంత భయం అంటే అందరూ ఎక్కడెక్కడ అక్కడ సైలెంట్గా కూర్చుంటారు. కానీ ఆయన చూడగా ఇప్పటికి A+B² ఏంటి అని అడగలుగుతారేమో అని అందరూ ఇక్కడ ఎదురు చూశారు. కానీ ఆయన అడగల. ఆయన మాస్టర్ గారు ఇక్కడ లేరు, ఎక్కడ ఉన్నారు కాబట్టి ధైర్యంగా మాట్లాడుతున్నాము. A+B² దాటిపోయాం మనము. A+B². చాలా థ్యాంక్స్ ఇంత అవకాశాన్ని ఇచ్చి మాట్లాడినందుకు. అందరూ ఈ కార్యక్రమం చాలా బాగా చేశారు. అందరూ వచ్చినందుకు కృతజ్ఞతలు. టీచర్లు ఇంత రిస్క్ తీసుకొని వచ్చి అందరు టీచర్లు అందరికీ వచ్చినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. అందరు ఫ్రెండ్స్ అందరూ మంచిగా చేశారు, బాగా చేశారు. నా పేరు కవిత, మా హస్బెండ్ పేరు రవికుమార్. బ్యాంక్ రీజనల్ హెడ్, గుంటూరు రీజనల్ హెడ్. నాకు 2 పిల్లలు, బాబు పాప. బాబు 10th క్లాస్, పాప 6th క్లాస్.
గుంటూరులో ఉంటున్నాం. అది థ్యాంక్స్ అండి, అందరూ బాగా చేశారు. వెరీ నైస్, థ్యాంక్ యూ కవిత. కృష్ణవేణి, పెమ్మసాని కృష్ణవేణి. మేము తెనాల్లో ఉంటాము. మా వారు రైల్వేలో టీటీగా చేస్తారు. నాకు ఒక బాబు, ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. It's amazing. Zing zing. అరుణ, మా వారి పేరు శేఖర్. Are you okay, baby? ఇదే అదా సినిమాలో ట్రై చేయలేపావా? హీరోయిన్ అవుదు. చెన్నుపాటి అరుణ, వట్టిపురాల అరుణ. మా వారి పేరు శంకరు. ఆయన ఆంధ్రజ్యోతిలో యాడ్ మేనేజరు. మేము గుంటూరులో ఉంటాము. నాకు 2 పిల్లలు. బాబు ఇంజనీరింగ్ అయిపోయింది, పాప ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. అసలే తిక్క రేగిపోయింటే మధ్యలో లాగేంట్రా. చదువుకున్నాను. 2 months మాత్రమే వచ్చాను. తర్వాత నాన్నగారికి మండవల్లి ట్రాన్స్ఫర్ అయ్యేసరికి నేను వెళ్ళిపోయాను. నాకు 2 బాబులు. మా హస్బెండ్ పేరు మురళీకృష్ణ. నేను ప్రెసెంట్ కేర్ స్కూల్లో వర్క్ చేస్తున్నాను బాపట్ల. మా హస్బెండ్ పేరు రాజు. నాకు బాబు పాప 2. నా దేశానికి రాజు. అలా అలా రెండు ఒకేసారి జరుగుతుంది. ఇటు గిఫ్ట్ ఇవ్వడం కానీ వాళ్ళెవరో పేరు. మా హస్బెండ్ పేరు రాంబాబు. నేను జాబ్ చేస్తాను. మా హస్బెండ్ సేమ్ ఫీల్డ్. ఏం ఫీల్డ్? డిపార్ట్మెంట్లో చేస్తాడు. మాది హెవెల్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ మెకానికల్ ఇంజనీరింగ్ కంపెనీ. దాంట్లో నేను సేల్స్ డిపార్ట్మెంట్లో చేస్తాను. నాకు ఒక పాప, తను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయింది. ఎంసెట్ ఎగ్జామ్ రాసింది. స్కూల్ డేసా ఏం చెప్పాలి మేడం? అట్ట కాదు, మేము 4 ఉండేవాళ్ళం. ఆ 4 కలిసి వెళ్ళేవాళ్ళం, కలిసి వచ్చేవాళ్ళం. ఆ 4 తప్ప మేము ఇంకెవరు మా ప్రపంచంలోకి రావడానికి కుదరనేమో. అలా ఏం లేదు, నేను అందరితో బాగానే ఉంటాను. వాళ్ళ ఇంటికి కూడా లేదని రవివర్మతో కలిసి, రవివర్మ ఫ్రెండ్, రామకృష్ణ ఫ్రెండ్, అలానే సురేష్ ఇంటి ముందే ఉంటారు. అది అందరితో బాగానే క్లోజ్ గానే ఉంటాం. మా ప్రపంచంలో వీళ్ళు కూడా ఉన్నారు. మేము కూడా ఉన్నాం. కానీ ఇప్పుడు గ్యాదరింగ్ తర్వాతే విష్ణుమేనితో కానీ రాధిక వీళ్ళందరితో కాంటాక్టింగ్ లోకి ఇప్పుడే వచ్చాను నేనైతే. మాకు అంతకుముందు కాంటాక్టింగ్ లో అంతకుముందు మాట్లాడలేదా? అంతకుముందు మాట్లాడలేవా? అంటే 10th తర్వాత నేను ఇంటర్మీడియట్ చదవలేదు, డిప్లొమాకి వెళ్ళిపోయాను కాబట్టి వీళ్ళతో నాకు కాంటాక్టింగ్స్ లేవు. అదే ఎందుకు మాట్లాడుతాను మాట్లాడలేదు. అదేం లేదు, అంటే నువ్వు అప్పుడు మాకు ఫోన్స్ ప్రొవైడ్ చేయలేదు. మళ్ళీ ఏంటంటే వాట్సాప్స్ లేవు కదా. కాదు వీరేంద్ర, అప్పుడు వాట్సాప్లు అవన్నీ లేవు, ఇప్పుడు వచ్చినాయి అవన్నీ. అందువల్లే కానీ సురేష్ నేను ఫస్ట్ నుంచి కలిసి థ్యాంక్ యూ. దాసి రమణేశ్వరి. మా హస్బెండ్ చీరాల్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. పేరు రవి. మాకు 2 బాబులు. పెద్ద బాబు పేరు స్టీవ్ సోహస్. సెంటెన్స్ స్కూల్లో చదువుతున్నారు, 5th అయిపోయింది. చిన్న బాబు స్టీవ్ సెర్నిత్, హౌస్ వైఫ్. చిన్న బాబు 4th వస్తారు. రిటైర్మెంట్ అయ్యారు, ఆర్మీ రిటైర్మెంట్ అయ్యారు.
మేము ప్రజెంట్ ఇప్పుడు హైదరాబాద్ గోల్కొండలో ఉంటున్నాం. మా వారు సెక్యూరిటీ గార్డు చేస్తున్నారు. నాకు పాప బాబు. పాప 10th క్లాస్ చదువుతుంది, బాబు 8th క్లాస్ చదువుతున్నాడు. మా మెమరీ ఏంటంటే హిందీ టీచర్ గారితో మెమరీ 6th క్లాస్ జాయిన్ అవ్వగానే హిందీ ఉందో సంగతి తెలియదు ఎవరికి. నాకు తెలియదు అసలు, నాకు తెలియదు. అయితే మేడం కొట్టింది, హిందీ అక్కాలు రావట్లేదని కొట్టింది. కొడితే ఇంటికి వెళ్ళే స్కూల్ మానేస్తానని చెప్పి ఒక్కటే మా నాన్నగారు మానేస్తానని చెప్తే మా నాన్న ఇట్లా పెట్టి సైలెంట్ ఇంటి మీద కొట్టేసాడు. అది బాగా మెమరీ అనమాట. అయితే మా పిల్లలు ఇద్దరు ఇప్పుడు హిందీ బాగా చదువుతారు. ఆర్మీ స్కూల్లో జాయిన్ చేశారు పిల్లలు ఇద్దరిని. హిందీలో మాత్రం పర్ఫెక్ట్. నాకు ఒక్కటే, నాకు రాలేదు, నా పిల్లలు చదువుకోవాలని చెప్పేసి బాగా మెమరీ అనమాట. అదొకటి. అయితే మేము ముగ్గురు ఆడపిల్లలు, మా ఫ్రెండ్స్ ముగ్గురు ఈతేరులో. మేము ముగ్గురు, నేను ఒక్కదాన్నే సైకిల్ వేసుకొచ్చేది, వాళ్ళిద్దరు నడుచుకుంటారు. వాళ్ళతో పాటు నడుచుకుంటే వెళ్ళేదాన్ని ఈతేరు. అది మెమరీ. సైకిల్ వేసుకొని రాజైతే ఇటు ఇక్కడ చెరువు ఉంది కదా వెనకాల, చెరువు మీద కూడా చేలల్లో అట్టం పడి వెళ్ళాం. రామకృష్ణ మాస్టర్ గారు ప్రైవేట్ క్లాసులు పెట్టేవాడు. అయితే ఏం జరిగేదంటే, అయ్యో టైం అయిపోతుంది, చీకటి పడిపోతుంది, ఎలా వెళ్ళాలని చెప్పేసి ఈ విజయ్ వీళ్ళంతా వెళ్ళిపోయేవాళ్ళు అన్నమాట సైకిల్ వేసుకొచ్చి. మేము ముగ్గురు ఆడపిల్లలు, ఎవ్వరు ఉండేవాళ్ళు కాదు. అదే పరుగులెత్తుతూ ఆ బ్యాగ్లు వేసుకుని పరుగులెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. అదొక మెమరీ బాగుండేది. ఇవన్నీ తలుసుకుంటే చాలు. కానీ అసలు ఈ గ్రూప్ చేయటం కూడా చాలా సంతోషంగా ఉంది. ఎక్కువ ఎంకరేజ్ చేసింది మా పాప. మమ్మీ వెళ్ళాల్సింది, నువ్వు వెళ్ళాలి అని చెప్పేసి పంపించింది. ఎందుకంటే మా పాప బాగా టీచర్స్తో బాగా క్లోజ్గా ఉంటుంది. మమ్మీ అదొక మెమరీగా ఉండిద్ది, వెళ్ళాలి మీరు, నువ్వు తప్పకుండా వెళ్ళాలి మమ్మీ అని అంటే. ఇక కృష్ణవేణి, సుజాత వీళ్ళందరూ గ్రూప్ చేయగానే నాకు అందరూ ఫోన్లు చేసి, రత్నకుమారి అండి మాకు ఈతేరమ్మాయి తెలుసా మీకు, కాగిత రత్నకుమారి, ఆమె రాజమండ్రి ప్రేయర్కి వెళ్ళింది. అయితే అందరిని అడిగా నేను చెప్పమని చెప్పింది. అయితే ఫొటోస్ అన్ని గ్రూప్లో పెట్టండి, నేను అన్నీ చూస్తానని చెప్పి అడిగింది. థ్యాంక్ యూ అందరికీ. అందరికీ నమస్కారం. నా పేరు శనగపల్లి ఆశారాణి. మా ఆయన పేరు వచ్చి నాలం తులసిరామన్. టీసీఎస్లో సూపర్ సీనియర్ మేనేజర్గా పనిచేస్తున్నారు. మేము చెన్నైలో ఉంటాము. నాకు ఒక బాబు 9th స్టాండర్డ్ అయిపోయి 10th వస్తున్నాడు. నాకు మీరందరినీ కలిసినందుకు, ముఖ్యంగా టీచర్స్ అందరినీ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ రీయూనియన్ అని చెప్పగానే నేను వచ్చి ఫస్ట్ ఎప్పుడైనా సరే నేను వస్తానని చెప్పాను. నాకు ఎంత సంతోషం ఉందో మాటలతో చెప్పలేదు. అందరి ఇప్పుడు నా పిల్లోడికి నేను హౌస్ వైఫ్గా ఉన్నా కూడా హిందీ, ఇంగ్లీషు అవన్నీ మంచిగా చెప్తున్నానంటే మా అబ్బాయి ఎప్పుడు అడుగుతూ ఉంటాడు, అమ్మ నీకు టీచర్స్ అని. ఇప్పుడు అందుకే మా అబ్బాయిని నేను పిలవను పిలవలేదు, కానీ వచ్చాడు టీచర్స్ అందరిని చూస్తానికి వచ్చాడు, అందరినీ అడిగాడు, చూశాడు. నాకు చాలా సంతోషంగా ఉంది మీ అందరినీ కలిసినందుకు. అందరికీ ధన్యవాదాలు. సాయి అందరినీ పిలిచి ఈ యూనియన్ బాగా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మాటలు కూడా రావట్లేదు నాకు. థ్యాంక్స్ అండి. నా పేరు వెంచర్ల వెంకట ధనలక్ష్మి, మాది భక్తిపూడి. మా వారు పేరు శ్రీనివాసరావు. నాకు 2 పిల్లలు, పాప బాబు. పాపేమో బీటెక్ 2nd ఇయర్, బాబేమో ఇంటర్ అయిపోయింది. మా ఆయన పేరు గుగ్గిలం రమేష్, చిన్నకొట్టు మాది, చెరుకుపల్లి ఇచ్చారు. అంతే. నాకు ఒక బాబు 2th క్లాస్ చదువుతున్నాడు. థ్యాంక్ యూ. నా పేరు శ్రీవిద్య. మా క్లాస్ అమ్మాయిలు చాలా క్లియర్ గా ఉన్నారు. అబ్బాయిలు చదువుకున్న వాళ్ళ నేను ఐటీ జాబ్ చేస్తున్నాను, తను ఐటీ సైడే ఉన్నారు. నాకు బాబు 9th క్లాస్ చదువుతున్నాడు. కానీ ఇంత ఆర్గనైజ్ చేసినందుకు వీళ్ళు చాలా కష్టపడ్డారు, అది అర్థమవుతుంది. దానికి మాత్రం చాలా థ్యాంక్స్. అలాంటి అడగకూడదు, చెప్పకూడదు. ఏంట్రా ఇది? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? So I'm working in HPE. She's working as a Salesforce engineer.
ఏడ్చావులే విరిచొచ్చినాడా. కానీ చాలా థ్యాంక్స్ ఇలా ఇంత ఆర్గనైజ్ చేసినందుకు. సో 25 ఇయర్స్ తర్వాత ఇలా కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ ఇంకో రోజు వస్తుందో రాదో ఇలా కలుసుకోవడానికి. ఇంత కష్టపడి ఆర్గనైజ్ చేసినందుకు, టీచర్స్కి ఇలా వచ్చినందుకు, కానీ చాలా సంతోషంగా ఉంది ఇలా కలిసినందుకు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. నవ్వులు పువ్వులు పూసాయి. రండి మీరు రండి, మీరే చూపించాలి. రండి కమాన్. రామకృష్ణ మేము ఎప్పుడైనా మాట్లాడతాం మేడం. మా వాళ్ళు ఇంకా ఉన్నారు, గొప్ప వాళ్ళు అందరూ స్టేజ్ మీద మాట్లాడు. ఇంకెవరు అందరు రండి. పేర్లు అయితే నాకు తెలియదు కదా. అరే బట్ అందరికీ నమస్కారం. నా పేరు బొట్టు శ్రీనివాసరావు. నేను 24 ఇయర్స్ ఆర్మీలో జాబ్ చేసి లేటెస్ట్ ఫిబ్రవరి 1వ తారీఖున రిటైర్మెంట్ అయ్యాను. నాకు 2 బాబులు. పెద్ద బాబు ఈ ఇయర్ 9th అయిపోయి నెక్స్ట్ ఇయర్ 10th క్లాస్కి వస్తున్నాడు. సెకండ్ బాబు ఈ ఇయర్ 7th అయిపోయి నెక్స్ట్ ఇయర్ 8th వస్తున్నాడు. మా వైఫ్, నేను మా సిస్టర్ కూతురుని చేసుకున్నాను. హౌస్ వైఫ్. ప్రజెంట్ నేను పొన్నూరులో ఉంటున్నాను. మా వైఫ్ పేరు రజని. ఇప్పుడు 10th క్లాస్లో కొంచెం మెమోరీస్ చెప్తాను. నాకు హిందీ వచ్చేది కాదు. హిందీ మేడం చదువుకోరా అని సాయి కుమార్ వాయిస్ రేంజో చెప్పారు. ఆ పీరియడ్ హిందీ పీరియడ్ అనగానే నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే అస్సలు చదవటం కానీ రాయటం కానీ ఉండదు. మొత్తం మా బ్యాచ్ 5గురివి. హైట్గా ఉంటాం. ఇప్పుడు అదే హైట్, అప్పుడు కూడా అదే హైట్గా ఉంటాం. టీచర్స్ మాస్టర్ గారు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. కరెక్ట్. హైట్ వల్ల ఆ ప్రయోజనం ఉపయోగించుకున్నాం. కానీ హిందీ మేడం గారు మమ్మల్ని పట్టాలి అంటే ఒక బెంచ్ ఎక్కేది. ఎందుకంటే హైట్గా ఉండేవాళ్ళమే మేము అండేవాళ్ళం కాదు. నాకు ఎందుకంటే హిందీ మాట్లాడగానే నాకు నవ్వు వచ్చేసేది. కానీ దేవుడు హిందీ మాట్లాడాలి. 24 ఇయర్స్ నేను అక్కడ ఉండి జాబ్ చేసినప్పుడు అక్కడ ఆన్ డ్యూటీ అయ్యానంటే కంపల్సరీ హిందీ. అందుకని అని అంటారంటే ఎప్పుడు ఏ అవకాశం ఎక్కడ వచ్చిందో తెలియదు. కానీ ఇలాంటి వేదికలు, ఇలాంటి మెమోరీస్ ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా ఎప్పుడైనా దేనికైనా ఉపయోగిస్తాయి. మా 5గురులో నేను పొత్తులు విజయ్, కంపరాల శివయ్య, మన మధ్య లేడు నంగన వెంకటేశ్వరరావు, అందరికి తెలిసే ఉండొచ్చు. కానీ ఇప్పుడు ప్రజెంట్ మన మధ్యలో లేడు. ఇంకోటి రమేష్ కూడా కొన్ని ప్రాబ్లం వల్ల రాలేకపోయాడు. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నేను సివిల్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాను. గుంటూరులో కాంట్రాక్ట్ వర్క్ సైట్ చేస్తున్నాను. అపార్ట్మెంట్ లో కడుతున్నాను ప్రజెంట్. ఏదైనా కాంట్రాక్ట్ కావాలంటే మీరు సంపాదించవచ్చు. మార్కెట్ బాగా ఉంది, ఇబ్బంది లేదు. అమరావతి వచ్చింది కదా, ఇప్పుడు మనకి మార్కెట్ బాగానే ఉంది. తక్కువగా ఉంటే చెప్పు, మాట్లాడతారు అందరు. ప్రైస్ అయితే చేసి పెడతాం మీకు. అంటే గజం ఎంత ఉంటుందో, సెంట్ ఎంత ఉంటుందో రేట్ బిల్లింగ్ కట్టిస్తానండి. ఈ ధర కొనుక్కో, నా దగ్గర బిల్లింగ్ కట్టించుకోవచ్చు. మరి ఏమైనా ఉంటే నీ మెమరీస్ చెప్పుకోవడానికి అవకాశం ఉంటే చెప్పుకోవచ్చు. అటు బైక్ అటుగా కెమెరా అటు ఉంది, అలా మాట్లాడాలి. మేము గుడి నుంచి సైకిల్ వేసుకొచ్చేవాళ్ళు. అరే ఎవడో ఒకటి నిక్నేమ్ చెప్పరా శివయ్య. నా పేరు కాక కృష్ణమూర్తి. నేను విజయవాడ కళాంజలిలో ఆడిటర్గా వర్క్ చేస్తున్నాను. నాకు ఇక్కడ రావడానికి చాలా హ్యాపీగా ఉంది. దగ్గర పెట్టుకో. నాకు ఈ గెట్ టుగెదర్ ఫంక్షన్ రావడానికి నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. నువ్వు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు. కాకిగా ఎంత బతులు అడుచుకున్నాడు ఎడదాకా రావడానికి. గ్యాలెడ్ ఏమిటి సిగ్గుపడుతున్నారా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అరే ఎవడో ఒక నిక్నేమ్ చెప్పరా. అభిప్రాయాలు అడుగుతారా? ఫ్రాంక్ గా చెప్తే మా హర్ట్ అవుతారు. ఈ ఈగో ప్రాబ్లం తో చచ్చిపోతున్నాం రా బాబు. హరి ఉండేవాడు స్ప్రింగ్.
నా పేరు కృష్ణ. అపోలో హాస్పిటల్ సిస్టర్ ఎడ్మిన్గా వర్క్ చేస్తున్నాను. 3 years బాబు ఉంది అమ్మాయికి. అమ్మాయి పేరు మానస. అమ్మాయి అంటే నా వైఫ్. అమ్మాయికి నరకమండి. థ్యాంక్ యూ. చూడండి, నేనంటే ఇష్టం లేని వాళ్ళు నాకు నచ్చరు, అసలు పట్టించుకోను, అది ఎవరైనా సరే. నేను మురళీకృష్ణ. మా వైఫ్ పేరు లక్ష్మీ దుర్గా. ఒక పాప పేరు అర్షితా జ్యోతి, బాబు పేరు తనయ్. నేను హైదరాబాద్లో తుషిబాలో జాబ్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ సార్లందరినీ కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సురేష్, రామకృష్ణ వీళ్ళందరినీ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. మా ఫ్రెండ్స్ అందరినీ కలిసినందుకు సంతోషంగానే ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ మురళి. నేను సొంత ఊర్లోనే సొంత బిజినెస్ పెట్టుకున్నాను. నా వైఫ్ తేజారాణి. పెద్దగా మాట్లాడరా ప్లీజ్. ఇంకెంత పెద్ద మాట్లాడాలి. నాకు రామకృష్ణ సార్ అంటే భయం అంటే ఇష్టం కూడా ఉంది. నన్ను చెవులు కొట్టుకుని పద్దాకలు కొట్టేవాడు. చదువుకోరా అని ఈవినింగ్ కూడా ప్రైవేట్గా అక్కడికి వెళ్ళేవాడిని. కొంచెం ఇష్టము, కొంచెం భయం రెండో ఉంది. థ్యాంక్ యూ. శ్రీరామ శ్రీనివాసరావు. నేను ఇండియన్ రైల్వేలో సీనియర్ సెక్షన్ ఇంజనీరింగ్లో వర్క్ చేస్తున్నాను. మా మిస్సెస్ వచ్చి శ్రీరామ శ్రీలక్ష్మి. నాకు 2 ఆడపిల్లలు, ఒక బాబు. పెద్ద బాబు వచ్చి 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్ ఐఏఎస్ తీసుకుంటుంది ట్రైనింగ్. రెండో పాప వచ్చి 8th క్లాస్ చదువుతుంది. బాబు వచ్చి 6th క్లాస్ చదువుతుంది. మా మిస్సెస్ వచ్చి హౌస్ వైఫ్, ఇంటికాడే ఉంది. వెరీ గుడ్ రామా. థ్యాంక్ యూ. నన్ను పిలిచిన మా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ. మా సార్లందరికీ నమస్కారం. అందరూ ట్రైన్ టికెట్ కావాలి. మీలో చేంజ్ రాదురా. ట్రైన్ టికెట్స్ రా. ట్రైన్ టికెట్స్ రా. IRCTC లో బుక్ అవుతుంది. నేనే తేడాగానంటే నువ్వు నాకంటే తేడాగా ఉన్నావు ఏంట్రా? मस्त शेड्स ఉన్నాయి రా నీలా. అబ్బో కమలాసన్. तेरे जैसा कोई नहीं, मेरे जैसा दीवाना नहीं. रूटे गीसा ప్రయాణానికి నువ్వు నేను మాత్రం ఉండే చోటుకి. మై ఆద్య నువ్వు పక్కన ఉంటే కారైనా గిటారై మోగనే. మన మధ్య డిస్టెన్స్ తగ్గి గేరైనా ప్యారంటూ పలికినే. గూగుల్ మ్యాప్కే దొరకని చోటుకే నడవని బండినే మనతో. వీక్ డే సాటర్డే పేదమే తెలియని ప్లేస్నే వెతకని నీతో. సరదాగా షికారు అంటూ కొలంబస్సే కదిలాడే. ఈ దేశం ఆ దేశం అంటూ ఎన్నో కనిపెట్టాడే. కనుగొందాం మనం ఈ జర్నీలో ఓ లవ్ దేశం. నువ్వు పక్కన ఉంటే కారైనా
డిస్టెన్స్ అయి తగ్గి కేరైనా ప్యారంటూ పలికనే పద్యమే షేక్స్పియర్ కావ్యమే నువ్వు ఏం చెప్పిన కవితే లాస్ట్ బాల్ సిక్సరే షూర్ షాట్ హిట్టురే నువ్వు ఏం చేసిన గెలుపే అందంగా ఉంటామంటూ ఎవరెవరో అంటారే అందంపై రాసిన హైకూలెన్నెన్నో చదివాలే అసలందం ఇవాళ చూసాలే అది నీ నవ్వే నువ్వు పక్కన ఉంటే కారైనా గిటారై మోగనే మన మధ్య డిస్టెన్స్ అయి తగ్గి కేరైనా ప్యారంటూ పలికనే
హరే రే మనసే